బ్రేకింగ్ న్యూస్ అంతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ జెడ్పీ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో భానుప్రకాష్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజును అడిగేస్తాం. రాజు, అసలు ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ గల కారణం ఏంటి? ఉపాధ్యాయులు ఏమంటున్నారు? ఇద్దరు విద్యార్థులు ఆడుకుంటూ ఉండగా మాటల సందర్భంలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణతో గొడవ పడి ఒకరిపై ఒకరు విసురుకుంటున్న సందర్భంలో ఒక డస్టర్ విసురడంతో భానుప్రకాష్ కు డస్టర్ తగిలి అక్కడికక్కడే మరణించడం జరిగింది. కిషోర్ అనే శ్రీనాథ్ అనే వ్యక్తి, ఇంకో స్టూడెంట్ 10th క్లాస్ స్టూడెంట్ భానుప్రకాష్, ఇద్దరు మిత్రులు అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు ఆటలాడే సందర్భంలో ఒకరిపై ఒకరికి మాట పెరిగి ఘర్షణ జరిగింది. ఈ సందర్భంలో వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలో డస్టర్ విసిరినప్పుడు అది నేరుగా తలకి తగిలటం వల్ల వెంటనే ప్రాణాలు పోయినాయి. దీనిపై వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి, అంత సమయం కూడా లేదు. వెంటనే మాస్టర్లందరూ అక్కడికి చేరుకుని వాళ్ళని పరిశీలించేటప్పటికే మృతి చెంది ఉన్నారని చెప్పి చెబుతున్నారు. అంటే రాజు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఏమంటున్నారు ఈ విషయం మీద? ఇది ఉపాధ్యాయులు లంచ్ బ్రేక్ లో అందరూ కూడా ఆప్షన్ ఎవరి పనిలో వాళ్ళు ఉండగా జరిగింది. ఇది అసలు ఎక్కువసేపు కూడా ఈ సమయం తీసుకోలేదు. తక్కువ సమయంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ జరిగింది. ఎవరు కూడా గమనించలేదు. ఒకసారి మేము గమనించేసరికి ఇతను మరణించి ఉండటం జరిగింది. అయినప్పటికీ వెంటనే హాస్పిటల్ తరలించే కార్యక్రమం చేశాం, డాక్టర్కి సమాచారం ఇచ్చాం. కానీ అప్పటికే యువకుడు ఈ భానుప్రకాష్ మరణించి ఉన్నాడు. దీనిపై తక్షణం పోలీసులకు కూడా సమాచారం ఇచ్చామని చెప్పి తెలియజేశారు. తోటి విద్యార్థులు ఏమన్నా అంటున్నారా దీనికి సంబంధించి? ఈ ఘటనకి సంబంధించి ఏం చెప్తున్నారు? విద్యార్థులు కూడా వీళ్ళకి పరస్పరం ఎక్కువ లాంగ్ రన్ లో ఎటువంటి వీళ్ళిద్దరి మధ్య కూడా భేదాభిప్రాయాలు లేవు. అప్పటి వరకు కూడా కలిసిమెలిసి ఆడుకున్న విద్యార్థులే వీళ్ళు. ఆటలో భాగంగా జరిగిన ఘర్షణలోనే ఒకరిపై ఒకరు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే అతను డస్టర్ విసురడంతో ఒకసారిగా నేరుగా చెవి వెనక భాగంలో తగలటంతో చనిపోయినట్లుగా విద్యార్థులు చెప్తున్నారు. కిషోర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం అతను ఇప్పుడు ఎవరైతే కొట్టారో, డస్టర్ పెట్టి కొట్టారో అతను ఏమంటున్నారు? అతను ఏమన్నా పోలీసులు ఏమన్నా అదుపులోకి తీసుకోవడం కానీ, లేకపోతే అతని మీద ఆ కుర్రవాడి పేరు శ్రీనాథ్, అతను వాళ్ళ అదుపులోనే ఉన్నాడు. తను ఉద్దేశపూర్వకంగా చేయలేదు, కోపంతో విసిరేనా అది ఎక్కడ తగిలిందో కూడా తను సరిగ్గా గమనించలేదు. ఒకసారి పడిపోవడం జరిగింది. దగ్గరికి వెళ్ళి వెంటనే లేపడానికి కూడా ప్రయత్నం చేశా. అతనితో ఎన్నిసార్లు పిలిచినప్పుడు కూడా పలకలేదు. ఒకసారి కుప్పకూలిపోయాడని చెప్పి ఆ విద్యార్థి తెలియజేస్తున్నాడు. ఆ విద్యార్థి కూడా కన్నూరుగా వెలిపిస్తున్నాడు. తనకేమీ తెలియదు, ఆటలో ఆడుకుంటూ ఉండగా చిన్న ఘర్షణ జరిగింది, వెంటనే విసర్తం వల్ల ఈ విధంగా జరిగిందని విద్యార్థి విలిపిస్తున్నాడు. తోటి విద్యార్థులు కూడా అదే చెప్తా ఉన్నారు. కిషోర్. ఓకే, థ్యాంక్ యూ రాజు.